భద్రాచలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ నర్సింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని కారుణ్య హాస్టల్ ఆవరణలో తీవ్ర రక్తస్రావంతో అచేతన స్థితిలో కనిపించింది. విద్యార్థిని హాస్టల్ సిబ్బంది గుర్తించి భద్రాద్రి ఏరియా ఆసుపత్రికి తరలించగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కారుణ్య మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. అనంతరం విద్యార్థి సంఘాలు నర్సింగ్ కాలేజీ ముందుకు చేరుకుని నిరసన చేపట్టారు. విద్యార్థిని మృతికి కారణాలు తెలపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా కాలేజీ యజమానితో దాడికి యత్నించారు. కాలేజీని సీజ్ చేయాలంటూ విద్యార్థి సంఘం నాయకులు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. భద్రాచలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ నర్సింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని కారుణ్య హాస్టల్ ఆవరణలో తీవ్ర రక్తస్రావంతో అచేతన స్థితిలో కనిపించింది. విద్యార్థిని హాస్టల్ సిబ్బంది గుర్తించి భద్రాద్రి ఏరియా ఆసుపత్రికి తరలించగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కారుణ్య మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. అనంతరం విద్యార్థి సంఘాలు నర్సింగ్ కాలేజీ ముందుకు చేరుకుని నిరసన చేపట్టారు. విద్యార్థిని మృతికి కారణాలు తెలపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా కాలేజీ యజమానితో దాడికి యత్నించారు. కాలేజీని సీజ్ చేయాలంటూ విద్యార్థి సంఘం నాయకులు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.